నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ దేశం సంచలనమైన పిలుపునిచ్చింది ఇజ్రాయెల్ కు. వివరాల్లోకి వెళితే అంతర్జాతీయ శాంతి భద్రతను బలోపేతం చేయడానికి అణ్వాయుధాల వ్యాప్తి నిరోధక ఒప్పందంలోని నిబంధనలను సమతుల్యంగా సమగ్రంగా అమలు చేయాల్సిన ఆవశ్యకతను నొక్కి చెబుతూ కువైట్ ఆ ఒప్పందానికి తన దృఢమైన నిబద్ధతను పునరుద్ఘాటించింది. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో జరిగిన ఎన్పిటి సమీక్షా సదస్సు 2వ ప్రధాన కమిటీ ముందు మాట్లాడుతూ కువైట్ శాశ్వత మిషన్ 3వ కార్యదర్శి అబ్దుల్ అజీజ్ ఆల్ సయీద్ గారు అణ్వాయుధ వ్యాప్తి నిరోధం ఈ ఒప్పందానికి ఒక మూల స్తంభంగా మరియు ప్రపంచ స్థిరత్వాన్ని కాపాడటంలో ఒక కీలక అంశంగా నిలుస్తుందని నొక్కి చెప్పారు. పారదర్శకత మరియు బాధ్యత ఆధారిత విధానాన్ని అవలంబించాలి. కువైట్ అంతర్జాతీయ అణుశక్తి సంస్థ యొక్క సమగ్ర భద్రతా చర్యల ఒప్పందాన్ని పూర్తిగా పాటించిందని చెప్పి ఆయన పేర్కొనడం జరిగింది. అదే సమయంలో అలాగే ఇరాన్ అణు విషయం పైన తను అణు కార్యక్రమం శాంతియుతంగా ఉండేలా చూసుకోవడానికి, ప్రాంతీయ స్థిరత్వాన్ని పెంపొందించడానికి ఇరాన్ తన అంతర్జాతీయ బాధ్యతలను పూర్తిగా పాటించాలని చెప్పేసి ఐఏఈఏతో పారదర్శకంగా సహకరించాలని చెప్పి ఆయన నొక్కి చెప్పడం జరిగింది. అలాగే కువైట్ ప్రకటన ముగిస్తూ ఆల్ సయీదీ గారు అంతర్జాతీయ సమాజం తమ యొక్క బాధ్యతలు నిలబెట్టుకోవాలని పిలుపునిచ్చారు. ఇజ్రాయిల్ తన పాలనా సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి మరియు ప్రాంతీయ ప్రపంచ భద్రతను ప్రోత్సహించడానికి ఎన్పిటిలో చేరాలని, తన అణు సౌకర్యాలన్నిటినీ ఐఏఈఏ సమగ్ర భద్రతా చర్యల కింద ఉంచాలని చెప్పి ఆయన కోరడం జరిగింది. ప్రపంచ అణు జవాబుదారీతనం కోసం కువైట్ ఇజ్రాయెల్కు పిలుపునిచ్చింది. ఎన్పిటిలో చేరాలని చెప్పేసి ఇజ్రాయెల్ను కోరిందనమాట. మరి కువైట్ పిలుపు మేరకు ఇజ్రాయెల్ ఎన్పిటిలో చేరుతుందో లేదో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.